పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. 2018లో భూ విక్రయం వ్యవహారం కేసులో కోర్టు ఆదేశాల మేరకు బంజారా హిల్స్ పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఉప్పర్పల్లిలో ల్యాండ్ విక్రయానికి సంబంధించి సామా ఇంద్రపాల్ రెడ్డి నుంచి 3.5 కోట్లు తీసుకున్నారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. అయితే అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసినట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి. పైగా తనకే డబ్బులు ఇవ్వాలని ఇంద్రపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే దాడికి పాల్పడినట్లు కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఈ మేరకు బంజారా హిల్స్ పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. 2018లో భూ విక్రయం వ్యవహారం కేసులో కోర్టు ఆదేశాల మేరకు బంజారా హిల్స్ పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఉప్పర్పల్లిలో ల్యాండ్ విక్రయానికి సంబంధించి సామా ఇంద్రపాల్ రెడ్డి నుంచి 3.5 కోట్లు తీసుకున్నారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. అయితే అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసినట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి. పైగా తనకే డబ్బులు ఇవ్వాలని ఇంద్రపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే దాడికి పాల్పడినట్లు కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఈ మేరకు బంజారా హిల్స్ పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. 2018లో భూ విక్రయం వ్యవహారం కేసులో కోర్టు ఆదేశాల మేరకు బంజారా హిల్స్ పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ధనరాజ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ధనరాజ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పైన కోర్టు ఆదేశాలతోటి కేసు నమోదైంది. ఈ కేసును మొత్తానికి ఇటు కొడంగల్ నుంచి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. అయితే 2018లో భూ విక్రయం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు సామా ఇంద్రపాల్ రెడ్డికును అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య కూడా చాలా వివాదం ఉంది. అయితే సామా ఇంద్రపాల్ రెడ్డి దగ్గర నుంచి కూడా 3,50,00,000కు ఈ భూమిని పట్నం మహేందర్ రెడ్డి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 2018 నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా కూడా ఎమ్మెల్యే చాలా వరకు లేట్ చేశారని, తనకే డబ్బులు ఇవ్వాలని సామా ఇంద్రపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇటు ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి దాడి చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొడంగల్లో మొత్తానికి కోర్టు రిఫరెన్స్ కేసు కింద కూడా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కోర్టు ఆదేశాలతోటి ఇక ఈ కేసులంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిందు. రైట్ ధనరాజ్.